అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక కోడలి కథ కాదు. ఈ ప్రపంచంలో కన్నీళ్లు మింగుతూ బ్రతుకుతున్న వేలాది మంది భార్యల కథ. అత్తగారి సూటిపోటి మాటలకు గుండె పగిలిపోయినా అది భర్తకు చెప్పుకుంటే నువ్వే మా అమ్మ మీద చాడీలు చెప్తున్నావు ఈ వినాశొచ్చిన కథ. కావాలి అనిపించినా తన పిల్లల కోసం మళ్ళీ బ్రతకాలని నిర్ణయించుకున్న ఒక తల్లి కథ ఇది. ఈ కథ విన్న తర్వాత చాలామంది భార్యను భార్యగా కాకుండా ఒక మనిషిలా ఉండటం నేర్చుకుంటే నాకు అంతే చాలండి. కాబట్టి ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇలా చూసే వాళ్ళు ఉన్నారా లేదా అని. ఇంకా స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. లక్ష్మి తన జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది, కానీ పెళ్లి తర్వాత తనకు ఎదురైన బాధ మాత్రం ఆమె ఎప్పుడూ ఊహించలేదు. చిన్నప్పటి నుండి పెళ్ళి అంటే కొత్త జీవితం, కొత్త కుటుంబం, కొత్త ప్రేమ అని వింటూ పెరిగింది. ఒక అమ్మాయి తన పుట్టింటిని వదిలి మరొక ఇంటికి వెళ్తున్నప్పుడు ఆమె వెంట తీసుకెళ్లేది బంగారం కాదు, అలా అని డబ్బు కాదు, తన మనసు నిండా ఉన్న నమ్మకాన్ని, ప్రేమను, ఆప్యాయత కోసం ఎదురు చూసే ఆశలను మాత్రమే. లక్ష్మి కూడా అలాంటి కలలతోనే ఆ ఇంటి గుమ్మం దాటింది. కానీ ఆమెకు తెలీదు, తాను అడుగు పెడుతున్నది ఒక ఇల్లు కాదని, తన నవ్వులను ఒక్కొక్కటిగా దోచుకునే ఒక నిశ్శబ్ద యుద్ధ భూమి అని. మొదట కొన్ని రోజులు అంతా బాగానే అనిపించింది, కానీ కాలం గడిచే కొద్దీ అత్తగారి మాటల్లో దాగి ఉన్న నిరాకరణను బయటపడేలా చేసింది. మొదట చిన్న చిన్న విమర్శలతో మొదలైన ఆ వ్యవహారం తరువాత ఆమె ఉనికినే ప్రశ్నించే స్థాయికి చేరుకుంది. లక్ష్మి ఎంత శ్రద్ధగా పనిచేసినా లోపమే కనిపించేది. ఎంత ప్రేమగా మాట్లాడినా అందులో తప్పే వెతికేవారు. ఒకరోజు వంటలో ఉప్పు కాస్త ఎక్కువైనా అది పెద్ద నేరంలా మారేది. ఇంకో రోజు అలసటతో కాసేపు కూర్చుంటే సోమరితనానికి ఉదాహరణగా నిలబెట్టేవారు. క్రమంగా ఆ ఇంట్లో లక్ష్మి చేసే ప్రతి పని విచారణకు గురయ్యే నేరంలా మారిపోయింది. ఆమెను ఎక్కువగా బాధ పెట్టింది అత్తగారి ప్రవర్తన మాత్రమే కాదు, తన బాధను అర్థం చేసుకునే ఒక మనిషి కూడా తన పక్కన లేకపోవడం. భర్త రాజేష్ తనకు తోడుగా ఉంటాడని ఆమె నమ్మింది. తన కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే కారణం అడుగుతాడని, తన మనసు విరిగిపోతే దాన్ని మళ్ళీ జత చేస్తాడని ఆశించింది. కానీ ప్రతిసారి తన బాధను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు తన మాటలు గోడను తాకి తిరిగి వచ్చిన ప్రతిధ్వనిలా మారిపోయేవి. ఆమె గుండె నిండా ఉన్న వేదనను చెప్పటానికి నోరు తెరిచిన ప్రతిసారి తనను ఓదార్చే మాటల బదులు అవమానాలే ఎదురయ్యేవి. ఒక సాయంత్రం ఇంటి వెనుక చిన్న మెట్లపై కూర్చొని లక్ష్మి నిశ్శబ్దంగా ఏడుస్తోంది. రోజంతా వినిపించిన అవమానాలు, తన మనసులో పేరుకుపోయిన బాధ, తన విలువను ఎవరూ గుర్తించకపోవడం, ఇవన్నీ కలిపి ఆమె గుండెను భారంగా మార్చేశాయి. ఆ సమయంలో రాజేష్ ఇంటికి వచ్చాడు. లక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక్క క్షణం ఆగాడు. ఆ ఒక్క క్షణంలోనే ఆమె మనసు ఆశతో నిండిపోయింది. ఇప్పుడైనా అడుగుతాడేమో ఏమైంది అని, ఇప్పుడైనా నా బాధను వింటాడేమో అని అనుకుంది. కానీ జీవితంలో కొన్ని ఆశలు పుట్టిన క్షణంలోనే చనిపోతాయి కదా, అలాగే జరిగింది లక్ష్మికి కూడా. రాజేష్ ఆమె వైపు చూసి ఆమె బాధను గమనించే ప్రయత్నం కూడా చేయకుండా తనలో తానే కోపంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే అత్తగారు తన కథను చెప్పేశారు. తన కొడుక్కి ముందే తాను బాధితురాలుగా కనిపించేలా పరిస్థితిని మలిచేశారు.
లక్ష్మి ఏం చెప్పకముందే ఆమె తప్పు చేసినట్టు తీర్పు వెలువడిపోయింది కూడా. ఆ క్షణంలోనే లక్ష్మికి తన జీవితంలో అత్యంత భయంకరమైన నిజం ఒకటి అర్థమైంది. ఈ ఇంట్లో తన బాధకు విలువ లేదు, తన కన్నీళ్లకు అర్థం లేదు, తన బాధకు సాక్ష్యం కూడా లేదు. తను ఎంత నిజం చెప్పినా ముందుగానే తనపై రాసిన తీర్పును మార్చలేడు ఎవరు కూడా. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఇంటి ఒక మూలలో కూర్చొని లక్ష్మి తన పిల్లల్ని చూస్తూ ఉండిపోయింది. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ చిన్న ముఖాల్లో అమాయకత్వం ఉంది. ఆ చిన్న చేతుల్లో తన భవిష్యత్తు దాగి ఉంది. తన జీవితం ఎంత చీకటిగా ఉన్నా వాళ్ళ జీవితాల్లో వెలుగు ఉండాలని ఆమె కోరుకుంది. అదే కోరిక ఆమెను ప్రతిరోజు మళ్ళీ లేపేది. అదే కోరిక ఆమెను చావు గురించి ఆలోచించిన ప్రతిసారి వెనక్కి లాగేది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక తల్లి బ్రతకడం తన కోసం కాదు, తన పిల్లలు అనాథలు కాకూడదనే భయంతో. కొన్నిసార్లు ఆమె నవ్వేది కూడా ఆనందంతో కాదు, తన కన్నీళ్లు చూసి పిల్లలు భయపడకూడదనే కారణంతో. కొన్నిసార్లు ఆమె తినేది ఆకలితో కాదు, తను పడిపోతే తన పిల్లలను చూసుకునే వాళ్ళు లేరనే ఆలోచనతో. అలా రోజులు గడుస్తున్నాయి. బయట ప్రపంచానికి లక్ష్మి ఒక సాధారణ గృహిణి, కానీ ఆమె గుండెల్లో మాత్రం ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శత్రువులు బయట ఉన్న వాళ్ళు కాదు, తనను ఎవరు అర్థం చేసుకోరనే ఒంటరితనం, తన మాటలను ఎవరు నమ్మరనే నిరాశ, తన జీవితం ఎప్పటికీ మారదనే భయంతో. అయినా ఆమె బ్రతుకుతోంది. ఆశతో కాదు, సంతోషంతో కాదు, కేవలం తన పిల్లలు అమ్మా అని పిలిచే ఆ ఒక్క పిలుపు కోసం. ఆ ఒక్క పిలుపే ఆమెను ప్రతిరోజు చావు అంచుల నుంచి వెనక్కి తీసుకొస్తుంది. ఆ ఒక్క పిలుపే ఆమె విరిగిపోయిన గుండెను మళ్ళీ ముక్కలతోనే నిలబెడుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం తనను వదిలేసిన ఒక తల్లి గుండె మాత్రం తన పిల్లలను ఎప్పటికీ వదిలిపెట్టదు. ఈ కథ యొక్క చివరి సందేశం ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్రతి భర్త తన భార్యను ఎలా చూసుకోవాలి అనేదాన్ని ఈ చివరి సందేశం విని మీరే నిర్ణయించుకోండి. నువ్వు ఉద్యోగంలో అలసిపోయి ఇంటికి వస్తే నీకు ఒకరోజు మాత్రమే కష్టం కనిపిస్తుంది, కానీ నీ భార్యకు ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు సెలవుండదు. ఆమెకు జ్వరం వచ్చిన పని ఆగదు, ఆమె మనసు విరిగిపోయిన బాధ్యతలు ఆగవు, ఆమె ఏడ్చిన కన్నీళ్లు తుడుచుకునే సమయం కూడా ఉండదు. ప్రపంచం మొత్తం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నా భర్త మంచివాడు అని నీ వెనుక నిలబడేది ఒక్క భార్య మాత్రమే. కానీ అదే భార్య బాధపడుతున్నప్పుడు ఆమె కన్నీళ్ళ వెనుక కారణం తెలుసుకోకుండా, ఆమె మాట వినకుండా, ఆమె మనసును అర్థం చేసుకోకుండా ఉంటే ఆ బాధను మాటల్లో చెప్పలేం. ఒక భార్యకు ఖరీదైన బంగారు నెక్లెస్ అవసరం ఉండకపోవచ్చు, పెద్ద పెద్ద బహుమతులు అవసరం ఉండకపోవచ్చు, కానీ తన భర్త నుంచి వచ్చే ఒక చిన్న గౌరవం, ఒక ఓదార్పు మాట, నేనున్నాను అనే భరోసా మాత్రం ఆమెకు ప్రపంచం కంటే విలువైనవి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఈరోజు అమ్మ అని పిలుస్తున్న ఆ మహిళ రేపు మీ జీవితంలో లేకపోతే ఆ ఖాళీని ఎవరూ భర్తీ చేయలేరు. తల్లి దొరుకుతుంది, తండ్రి దొరుకుతాడు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు దొరుకుతారు, ఆఖరికి భార్య కూడా దొరుకుతుంది. కానీ మీ జీవితాన్ని పూర్తిగా మీకోసం అంకితం చేసిన భార్య మాత్రం ఒక్కరే దొరుకుతారు. ఆమె బ్రతికున్నప్పుడు ఆమె విలువ తెలుసుకోండి. ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె బాధను కూడా అడగండి. ఆమె మాట్లాడుతున్నప్పుడు వినండి.
ఆమె మౌనంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే భార్య చనిపోయిన తర్వాత ఫోటో ముందు నిలబడి కార్చే 1000 కన్నీళ్ళ కంటే ఆమె బ్రతికున్నప్పుడు ఇచ్చే ఒక్క చుక్క ప్రేమ చాలు. అది చాలా విలువైంది ఒక భార్యకి. ప్రతి భర్త ఒక విషయం గుర్తుంచుకోవాలి. భార్యను ప్రేమించడం గొప్ప విషయం కాదు, ఆమె మనసును అర్థం చేసుకోవడమే నిజమైన ప్రేమ. పూర్తిగా విన్నారు కదండి. ఈ స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా నాతో పంచుకోండి. మీకు లక్ష్మీ బాధ మీ బాధ అని మీకు ఖచ్చితంగా అనిపిస్తే స్టోరీకి ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఇంట్లో మీ భర్త మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లక్ష్మి లాంటి ఆడవాళ్లకు తప్పకుండా ఈ కథ చేరాలి అని మీకు అనిపిస్తే వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో ఎప్పుడూ చెప్పే మాటే అండి, మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ ఒక్క షేర్ నా స్టోరీని ఇంకో 10 మందికి చేరేలా చేస్తుంది. మీ ఒక్క కామెంట్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తెలియడానికి ఒక మార్గం అవుతుంది. మీ ఒక్క సబ్స్క్రైబ్ మీరు నాతోనే ఉన్నారనే ధైర్యాన్ని నాలో నింపుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.